మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కేదార్ దాత్రి ఇద్దరు కూడా డ్రగ్స్ దందా వాళ్ళని అడ్డుకుంటారు. కేదార్ అయితే వాళ్ళందరినీ బాగా కొడుతూ ఉంటాడు. ఇక యామిని కారులోంచి దిగుతుంది. యామిని అని దాత్రి ఇక చూస్తూ ఉంటుంది. కేదార్ ఆ రౌడీలందరినీ కూడా బాగా కొడుతూ ఉంటాడు. యామినితో సహా మిగతా అమ్మాయిలందరినీ నిలబెడతాడు. అసలు ఏం జరిగిందో చెప్పండి. మీలాంటి అమాయకులు ఇలా దందాలు చేయటం ఏంటి? మీరు మంచి వాళ్ళని నాకు తెలుసు. మీ వెనక ఇంకా ఎంతోమంది అమ్మాయిలు ఇరుక్కున్నారని నాకు తెలుసు. అసలు మీరు నోరు విప్పి ఏమీ చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది? దయచేసి ఏం జరిగిందో చెప్పండి. మీరు ఎలా ఇరుక్కోవాల్సి వచ్చిందో చెప్పండి. మేము మిమ్మల్ని కాపాడుతాం అని కేడి జేడి ఇద్దరు చెప్తుంటారు. చెప్తాం మేడం, అన్నీ చెప్తాం అని యామిని ఇక చెప్పడం మొదలు పెడుతుంది. ఒకరోజు నాకు కడుపు నొప్పి వచ్చింది అని చెప్పి మొదలు పెడుతుంది. యామినికి కడుపు నొప్పి వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. స్కానింగ్ చేయించుకోమని డాక్టర్ అంటుంది. వెంటనే స్కానింగ్ దగ్గరికి వస్తుంది. అతడు డ్రెస్ చేంజ్ చేసుకురమ్మని చెప్తాడు. అదేంటి స్కానింగ్కి డ్రెస్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని యామిని ప్రశ్నిస్తూ ఉంటుంది. మీరు మొట్టమొదటిసారి ఇలా స్కానింగ్ తీయించుకుంటున్నట్టున్నారు. మీరు స్కానింగ్ తీయించుకునేటప్పుడు జ్యువెలరీ ఏవి కూడా ఒంటిపై ఉండకూడదు. అందుకే ఇలా డ్రెస్ చేంజ్ చేసుకోరమని చెప్తున్నాను అని అతను అంటూ ఉంటాడు. అలాగేనని యామిని ఇక ఒక గదిలోకి వెళ్తుంది. డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తుంది. స్కానింగ్ తీసిన తర్వాత రిపోర్ట్స్ కోసం యామిని ఫ్రెండ్ ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే అతను దగ్గరికి వస్తాడు. రిపోర్ట్స్ రావడానికి 1/2 అవర్ సమయం పడుతుందన్నావు కదా, 10 మినిట్స్లోనే వచ్చాయా అని యామిని అడుగుతూ ఉంటుంది. రిపోర్ట్స్ మీకు చూపిస్తాను, మీరే చూడండి అని డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు తీసుకున్న వీడియోని మొత్తం కూడా చూపిస్తూ ఉంటాడు. స్కానింగ్ అని చెప్పి ఎలా మోసం చేస్తావా? ఇప్పుడే నీపై పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని యామిని అంటుంది. మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి మేడం, ఇవ్వండి. ఇలా రోజుకి 20 మంది ఇక్కడికి వస్తారు. నేను వీడియోలు తీస్తుంటాను. నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేలోపే నీ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ అయిపోతుంది. మిలియన్స్లో వ్యూస్ వచ్చేస్తాయి. అందులో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఈ వీడియో చూడొచ్చు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి అన్నది ఆలోచించుకోండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చేలోపే ఇక అల్లరి చేసేస్తాను అని బెదిరిస్తాడు. ప్లీజ్ ప్లీజ్ అలా చేయకు అని యామిని ఇక వేడుకుంటూ ఉంటుంది. అయితే నేను చెప్పినట్లే వినాలి అని డ్రగ్స్ దందాలో దించేస్తాడు. అలా వాడు ఆ వీడియో చూపించకూడదని మేము ఇలా డ్రగ్స్ దందా మొదలు పెట్టవలసి వచ్చింది. అంతేకాదు చాలామంది అమ్మాయిలకి డ్రగ్స్ కూడా అలవాటు చేసేసి వాళ్ళతో ఇల్లీగల్ పనులు కూడా చేయిస్తున్నారు అని యామిని మొత్తం అంతా చెప్పేస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ దగ్గర నుంచి ఎలా బయటపడాలో మాకు అర్థం కావడం లేదు మేడం, మీరే మమ్మల్ని కాపాడాలి అని వేడుకుంటుంది. సరే వాళ్ళ ఫోన్ నెంబర్ ఉందా, వెంటనే కాల్ చేయి అని దాత్రి అంటుంది. యామిని వాళ్ళకి ఫోన్ చేస్తుంది. ఎందుకు యామిని కాల్ చేసావు అని వాడు ఇక తిడుతూ ఉంటాడు. నేను మిమ్మల్ని ఒకసారి కలవాలి అని యామిని అంటుంది. సరే హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాయి, అయినా ఫోన్లో నేను మాత్రమే చేస్తాను, నువ్వు చేయకూడదని చెప్పాను కదా. సరేలే హాస్పిటల్కి దగ్గరికి వచ్చేసాయి, మాట్లాడతాను అని ఫోన్ కట్ చేస్తాడు. కేడి హాస్పిటల్కి వెళ్దాం కదా అని జేడి అంటుంది. మేడం మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో, ఎలా మేడం అని యామిని అడుగుతూ ఉంటుంది. చూస్తుంటే నువ్వు నా చెల్లిలా అనిపిస్తున్నావు. ప్రాబ్లం వచ్చేలా నేను ఎందుకు చేస్తాను, మిమ్మల్ని కాపాడుతాను, మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను పద అని బయలుదేరి వెళ్తారు. ఇక ఆల్రెడీ ఒక అమ్మాయి వాడిని ప్లీజ్ సార్ నా వీడియోలు అప్లోడ్ చేయొద్దు సార్ అని బతిమలాడుకుంటూ ఉంటుంది. అప్పుడే ఒక కాంపౌండర్ పరిగెత్తుకొని వాడి దగ్గరికి వస్తాడు. సార్ 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 పోలీసులు వస్తున్నారు సార్, ఆ యామిని తీసుకొస్తుంది సార్ అని చెప్తూ ఉంటాడు. అది నన్ను పోలీసులకి పట్టిస్తుందా, దాని సంగతి చెప్తాను అని అనుకుంటూ ఉంటాడు. నేను ఇక్కడే ఉన్నానన్న విషయం పోలీసులకు చెప్పావనుకో, ముందుగా నీ వీడియో అప్లోడ్ చేస్తాను అని అక్కడున్న అమ్మాయికి బెదిరించి ఆ ల్యాబ్ టెక్నీషియన్ ఒక గదిలోకి వెళ్ళి సిస్టమ్ ముందు కూర్చుంటాడు. అప్పుడే జేడీకేడి ఏడుస్తున్న అమ్మాయి దగ్గరికి వస్తారు. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళ ప్రతి పరిస్థితి ఇదే మేడం అని యామిని అంటుంది. ఆ ల్యాబ్ టెక్నీషియన్ ఇక్కడ చెప్పమ్మా చెప్పు అని ఎక్కడ అని అడుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి సమాధానం చెప్పదు. ఇక ఏడుస్తూ ఉంటుంది. ఎక్కడ్రా, నిజం చెప్తావా లేదా అని అక్కడికి వచ్చిన కాంపౌండర్ని కేదార్ షర్ట్ పట్టుకొని మరీ నిలదీస్తూ ఉంటాడు. ఏమో సార్ నాకు తెలియదు అని అతను వెళ్ళిపోతాడు. మేడం పోలీసులు వస్తున్నారని ఇదిగో ఈ కాంపౌండర్ ఆ ల్యాబ్ టెక్నీషియన్తో చెప్పడంతో వాడు ఎటో పరుగులు పెట్టాడు మేడం అని ఆ అమ్మాయి అంటుంది. వెంటనే ఫోన్ చెయ్యామని అని అంటూ ఉంటుంది. అప్పుడే లేడీ డాక్టర్ అక్కడికి వస్తుంది. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆ ల్యాబ్ టెక్నీషియన్ అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడు, వాడి పని చెప్పడానికి వచ్చాం అని దాత్రి అంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇక్కడ అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడమా అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది.
కాసేపు ఆగండి, మీకే కదా తెలుస్తుంది అని ధాత్రి అంటుంది. ఇక వెంటనే వాడికి ఫోన్ చేయమని యామిని చేతికి ఫోన్ ఇస్తారు. యామిని వాడికి వెంటనే ఫోన్ చేస్తుంది. ఏయ్, నువ్వు నన్ను పోలీసులకు పట్టిస్తావు కదా, ఇప్పుడే ఆ వీడియోలన్నింటిని కూడా నేను వైరల్ చేసేస్తాను అని వాడు బెదిరిస్తూ ఉంటాడు. రే, మేము పోలీసులమని నీకు తెలిసి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నీకు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుందా? నేను చెప్తున్నది హాస్పిటల్ ట్రీట్మెంట్ గురించి కాదు. మేం కనుక నిన్ను పట్టుకున్నామంటే లాకప్లో నీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో. కాబట్టే అమ్మాయిల జీవితాలతో ఆడుకోకు అని కేదార్ అయితే బెదిరిస్తూ ఉంటాడు. ఇప్పుడు వార్నింగ్ ఇవ్వాల్సింది నువ్వు కాదు, నేను. 1 కాదు 2 కాదు 500 అమ్మాయిల జీవితాలు నా చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు ఎన్నో ఇల్లీగల్ దందాలు, డ్రగ్స్ దందాలు చేసిన వీడియోలన్నీ కూడా నా దగ్గర సేఫ్గా ఉన్నాయి. మీరు నన్ను పట్టుకున్నారే అనుకో, మీరు వచ్చేలోపే ఇవన్నీ కూడా నేను అప్లోడ్ చేసేస్తాను. కాబట్టి మీరు నా జోలికి రాకుండా వెళ్ళిపోతే సరే, లేకుంటే ఇప్పుడే అప్లోడ్ అవుతాయి అని వాడు ఫోన్ కట్ చేస్తాడు. 500 వీడియోలు ఒకేసారి అప్లోడ్ చేయాలి అంటే ఖచ్చితంగా సిస్టంలోనే చేయాలి. డాక్టర్, ముందు ఈ హాస్పిటల్ మొత్తం కూడా పవర్ ఆఫ్ అయ్యేలా చేయండి అని చెప్తూ ఉంటుంది. అలాగేనని డాక్టర్ వెళ్తారు. మేడం, ఎలాగైనా మీరే మమ్మల్ని కాపాడాలి, మా జీవితాల్ని కాపాడాలి అని యామినితో సహా అందరూ అమ్మాయిలు వేడుకుంటారు. పదజేడి అని ధాత్రి కేదార్లు ఇద్దరు కూడా వాడి కోసం వెతుక్కుంటూ అన్ని గదుల దగ్గరికి వస్తూ ఉంటారు. ఇప్పుడే కరెంటు పోవాలా? అయితే ఏంటి, మొబైల్లో అప్లోడ్ చేస్తాను అని అప్లోడ్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే ఆ గదిలో ఉన్న వాడిని కనిపెట్టేస్తారు. వెంటనే కేదార్ డోర్ని పగలగొడతాడు. ధాత్రి కేదార్లు ఇద్దరు కూడా వాడిని బాగా కొడుతూ ఉంటారు. ధాత్రి వాడి చెంపల్ని పగలగొడుతూ ఉంటుంది. వాడి మెడ పట్టుకొని, వీడు అమ్మాయిల జీవితాలని చీకటి చేయాలని చూశాడు, కాబట్టి వీడి జీవితమే చీకటి అయిపోయేలా చేద్దాం అని డాక్టర్ దగ్గరికి లాక్కొని వేస్తారు. చూడండి, మేము వీడిని అరెస్ట్ చేస్తున్నాం, ఈ హాస్పిటల్ని సీజ్ చేస్తున్నాం అని ధాత్రి అంటుంది. సీజ్ చేయడం ఏంటి మేడం అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది. అమ్మాయిలతో వీడు దందా జరిపిస్తున్నాడు, హిడెన్ కెమెరాని ఉపయోగించి వీళ్ళ వీడియోల్ని చూపించి వీళ్ళ చేత ఇల్లీగల్ పనులన్నీ చేయిస్తున్నాడు, డ్రగ్స్ కూడా అమ్మిస్తున్నాడు అని ధాత్రి అంటుంది. ఇవన్నీ మా దృష్టికి రాలేదు మేడం అని డాక్టర్ అంటుంది. దీని వెనక మీరు ఉన్నారా లేదా అన్నది మేము ఇన్వెస్టిగేషన్లో తేలుస్తాం. కానిస్టేబుల్స్, వీడిని అరెస్ట్ చేయండి అని ధాత్రి అంటుంది. చూడు యామిని, ఇలా రా, చెప్పు తీసుకో, వీడిని చెంపపై కొట్టు అని ధాత్రి అంటుంది. యామిని చెప్పుతో వాడి చెంపపై కొడుతుంది. మళ్ళీ కొట్టు అని ధాత్రి మళ్ళీ 2 సార్లు కొట్టిస్తుంది. కానిస్టేబుల్, వీడిని లాక్కి వెళ్ళండి అని ధాత్రి అంటుంది. వాడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. చూడండి, ఇందులో మీ తప్పు కూడా ఉంది. అసలు వీడు బ్లాక్మెయిల్ చేస్తే మీరు భయపడాల్సిన అవసరం ఏముంది? మీకోసమే కదా సి టీమ్స్ అన్నీ ఉన్నాయి. చాలామంది పోలీస్ ఆఫీసర్స్ మీలాంటి వాళ్ళ కోసమే వాళ్ళ మొబైల్ నంబర్స్ను కూడా అఫీషియల్గా అందరికీ ఇస్తున్నారు. మరి మీరు ఒక్కరైనా కూడా ధైర్యం చేసి ముందుకొచ్చి నిజాలు చెప్పి ఉంటే మీలాంటి కొంతమంది అమ్మాయిలైనా ఈ పాటి కాపాడి ఉండేవాళ్ళం కదా. కాబట్టి మీరు పిరికిగా ఎప్పుడు ప్రవర్తించకండి, ధైర్యంగా ముందుకు వస్తూ ఉండండి. షీ టీమ్ మీకు ఎప్పుడు ఏమి కావాలన్నా కూడా చేస్తుంది. మీరు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం వీళ్ళ ప్రాణాలు తీసేసినా సరే మీకు ఏమాత్రం శిక్ష కూడా పడదు అని ధాత్రి యామినికి ఇంకా పక్కనున్న అమ్మాయిలందరికీ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం అని చెప్తూ ఉంటారు. రమ్య, వీళ్ళని మిగతా అమ్మాయిలందరినీ కూడా క్షేమంగా ఇంటికి పంపించేసాయి అని ధాత్రి అంటుంది. అలాగేనని యామిని వాళ్ళని అక్కడి నుంచి తీసుకువెళ్తారు. ఒక పోలీస్ ఆఫీసర్, నేను నా ఇంట్లోనే ఒక ఆడపిల్లకి ఇలాంటి కష్టం వచ్చిందంటే మిగతా ఆడవాళ్ళ సంగతి ఏంటి కేదార్ అని ధాత్రి అయితే బాధపడుతూ ఉంటుంది. కాబట్టి యువతల అందరిలో కూడా మనం అవేర్నెస్ తీసుకురావాలి ధాత్రి, డ్రగ్స్ గురించి మనం అన్నీ కూడా తెలియచెప్పాలి అని కేదార్ చెప్తూ ఉంటాడు. అప్పుడే సాధు నాయక్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. జై హింద్ సార్, ప్రాబ్లమ్ సాల్వ్ అని చెప్తూ ఉంటుంది. వెల్ డన్ ధాత్రి అని అప్రిషియేట్ చేస్తూ ఉంటాడు సాధు నాయక్. ఇక ధాత్రి కేదార్ల కోసం నిషి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అసలు మీరిచ్చిన చనువు వల్లే వదిన ఆ జగదాత్రి కేదార్లు ఇద్దరు కూడా రెచ్చిపోతున్నారు. పాపం అత్తయ్యని ఎంత బాధ పెట్టి ఉంటారు, అత్తయ్య వెలువెల్లాడిపోయి ఉంటుంది, మీరు సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు అని నిషి అడుగుతూ ఉంటుంది. అసలు అమ్మ ఇంట్లో ఉండడం ఆ జగదాత్రికి ఇష్టం లేనట్టుంది, అందుకే ఇలా బాధ పెడుతుంది అని యువరాజ్ కూడా అంటూ ఉంటాడు. మరి పెద్దమ్మ మీద చాలా ప్రేమ ఉన్నట్లు నటిస్తుంది, ఇలా ఇబ్బంది పెట్టి పెద్దమ్మని హాస్పిటల్కి పంపించడానికి ఆ జగదాత్రి ఇలా ప్లాన్ చేసినట్లుంది అని కాచి కూడా అంటూ ఉంటుంది. తప్పు చేస్తే నేను ఎవరిని కూడా క్షమించను, అది పిన్ని అయినా సరే జగదాత్రి అయినా సరే. నేను ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయలేనిషి
అని కౌశికి అంటుంది. వైజయంతి అయితే బాగా కంగారు పడుతుంటుంది. అదేంటి పిన్ని, తప్పు తెలిసిన వాళ్ళని నేను క్షమించరని చెప్తున్నాను, మీరెందుకు కంగారు పడుతున్నారు అని కౌశికి అడుగుతూ ఉంటుంది. అదిగో వస్తున్నారు జగదాత్రి కేదారు అని లోపలికి వస్తున్న జగదాత్రి కేదారుని నిషి చూపిస్తూ ఉంటుంది.